హలో పిల్లలు, ఇంకో తమాషా కథ చెప్పుకుందామా? పూర్వం ఒక అడవిలోని చెట్టు తొర్రలో ఒక పిచ్చుక ఉంటూ వచ్చింది. ఆ పిచ్చుక కొన్నాళ్ళు ఆ తొర్రలో ఉండి ఎక్కడికో ఎగిరిపోయింది. చాలా రోజులు ఆ తొర్ర ఖాళీగా ఉంది. కొన్ని రోజులకు ఒక కుందేలు వచ్చి ఆ తొర్రలో నివాసం ఏర్పాటు చేసుకుంది. ఒకరోజు ఆ పిచ్చుక ఆ తొర్రలో ఉన్న కుందేలును చూసి ఆ తొర్ర తనదేనని వెంటనే ఖాళీ చేయమని అడిగింది. ఖాళీ చేయనని కుందేలు ముందుకేసింది. ఇలా వారిద్దరి మధ్య వివాదం సాగింది. చివరకు ఆ రెండూ కలిసి ఇంకొకరిని న్యాయం అడుగుదామనుకుని బయలుదేరాయి. వాటికి దారిలో ఒక పిల్లి కనిపించింది. ఆ పిల్లి ఒక చెరువు గట్టున ఒంటికి బూడిద పూసుకొని మునిలాగా నిలబడి, ఈ జీవితం నీటి బుడగ లాంటిది, ఇది శాశ్వతం కాదు, చివరకు నిలిచేది మనం చేసుకున్న పుణ్యం ఒక్కటే అని ధర్మపన్నాలు పలుకుతోంది. ఆ పిల్లిని చూసి పిచ్చుక కుందేలు సరైన చోటికి వచ్చామని చాలా సంతోషించాయి. పిల్లి దగ్గరకు వెళ్ళి న్యాయం చెప్పమని కోరాయి. ఎవరి దోషమైతే వారిని తినవచ్చని ఆ పిల్లితో చెప్పాయి. కానీ పిల్లి అంటే ఉన్న సహజమైన భయంతో కొద్దిగా దూరంగా నిలబడి మాట్లాడసాగాయి. ఆ మాటలు విన్న పిల్లి, శివ, నేను మాంసం తినడం మానేశాను, ముసలిదాన్ని అయిపోయాను, నాకు చెవుడు కూడా వచ్చింది, కొంచెం దగ్గరగా వచ్చి చెవిలో చెప్తే వింటాను అని అంది. పిచ్చుక కుందేలు దాని మాటలకు మోసపోయి మరింత దగ్గరగా వెళ్ళాయి. అవి దగ్గరకు రాగానే ఆ రెండింటినీ పట్టుకొని చంపి తినేసింది. చూసారా పిల్లలు, దుర్మార్గుడికి న్యాయం ధర్మం ఉండవు. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మద్దండి. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి కథతో. బాయ్.